ఈ కేక్ ని ప్రతి ఒక్కరు కొనుక్కొని తింటారు కానీ గింత ఈజీగా చేసుకోవచ్చు చాలా మందికి తెలియదు. అదే క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. ఏంది బెల్లం కేకా? ఓ పాగలోడ బెల్లం కేక్ కదయ్యా స్వామి, ప్లమ్ కేక్ అంటారు, నీకు తెలియదులే. వీడియో మొత్తం గుండె రాయం చేసుకొని చూడురి. చలో గట్టి చెప్తా, మంచిగా నురి. బౌల్లో ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల బాదం, 2 టేబుల్ స్పూన్ల కాజు, 2 టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గింజలు, 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్, 3 టేబుల్ స్పూన్ల నల్ల కిస్మిస్, 4 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్ల చెర్రీస్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. 4 గంటలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో సగం కప్పు చక్కెర వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కరగొట్టుకోండి. కంటిన్యూగా కలుపుతూనే ఉండండి. చక్కెర కరిగి ఇట్లా క్యారమెల్ అవుతుంది. అందులో కొన్ని వేడి నీళ్ళు పోసుకుంటే మన పానకం లెక్క చేసుకోండి. ఎక్కువ మరగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చూపిస్తున్న విధానంగా అయితే గ్యాస్ బంద్ చేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక బౌల్ లో పావు కప్పు పాలు, బటర్ లేదా నూనె పావు కప్పు, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, దాల్చిని, లవంగాలు, ఇలాచీలు మంచిగా పౌడర్ కొట్టుకొని 1 టీ స్పూన్ వేసుకోండి. దానితో పాటు 2 కప్పుల జల్లించుకున్న మైదా వేసుకొని భూచక్రం లెక్క కలుపుకోండి. ఇక ఇప్పటిదాకా రెడీ చేసుకున్న పానకం చల్లారిన తర్వాత కొంచెం ఇన్స్టాల్మెంట్ లో పోసుకోండి. అరే నా ఫోన్ నెట్ వస్తలేదు, నీ ఫోన్ ఆటపాట ఇరా. ఏంది ఆటపాటనా? అదేంది నీ పాగలోడు ఆటపాట కాదయ్యా స్వామి, అది హాట్స్పాట్ అంటారు. నువ్వు నీ చల్లగాని 4 గంటల తర్వాత మన డ్రై ఫ్రూట్స్ మంచి నాని ఇట్లా బర్రెలే కుబ్బుతాయి. ఎవరికి చూపియకురి, చూపిస్తే అడుగుతారు. సీదా తీసుకెళ్ళని వేసుకొని కలుపుతూనే ఉండుర్రి. దానితో పాటు మిగిలిన పానకం కూడా పోసేసుకోండి. ఒకటి మాత్రం జాగ్రత్త, మరీ పల్సై చేసుకోవద్దు, గట్టిగానే ఉండాలి. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇక అందులో కొంచెం నీళ్ళు పోయంగా ఇట్లా బురుగు వస్తుంది. ఒకటి మాత్రం జాగ్రత్త, అట్లా బురుగు వచ్చిన తర్వాత ఎంత జల్దీ అయితే అంత జల్దీ బేక్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా వస్తుంది కేక్. ఇగో ఇట్లాంటి మౌల్డ్ ఉంటే అది తీసుకోండి, లేకపోతే టిఫిన్ డబ్బాలు కూడా తీసుకోవచ్చు. లోపల మొత్తం నూనె అప్లై చేసుకుని పైనకెళ్ళి బటర్ పేపర్ వేసుకోండి. ఒకవేళ బటర్ పేపర్ లేని వాళ్ళు నూనె వేసుకున్న తర్వాత మీదకెళ్ళి మైదా కూడా చల్లుకోవచ్చు. ఇక మనం ఇష్టమా మొత్తం ఒక డబ్బాలు వేసుకున్న తర్వాత 2-3 సార్లు దన్న ఎత్తేసిరంటే మంచిగా కూర్చుండిపోతుంది. పాతకాడే తీసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని అలా మన టిఫిన్ డబ్బాను పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ లో కరెక్ట్ 20 నిమిషాలు ఇట్లా వదిలేస్తే సగం ఉడికిపోతుంది. కొత్త పెళ్లి కొడుకుని ముస్తాబ్ చేసినట్టు మీదకెళ్ళి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మళ్ళా మూత పెట్టుకుని ఇంకో 20 నిమిషాలు వదిలేయండి. మొత్తం 40 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి కూర్చురి. ఏమంటే లేదంటే ఇంకేముంది, మన కేక్ రెడీ అయిపోయిందని అర్థం. ఇంతే అండి. ఈ క్రిస్మస్ కి వీలుంటే ట్రై చేయండి. వీడియోకి అయితే లైక్ కొట్టుకోరి. ఇలాంటి మరెన్నో వీడియోస్ సింపుల్ గా చేద్దాం. చలో ఉంటున్నాం ఇక.